రూపాయలకి ప్రతిగా భోగి, సంక్రాంతి, కనుమ చెడంతటిని కూడా దుష్టమంతటిని కూడా దుర్మార్గమంతటిని దుష్టశక్తులన్నింటినీ కూడా భోగి మంటల్లో దహనం చేసి మంచిని ఏర్పరచాలన్న ఉద్దేశంతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగిందండి. సాధారణంగా సాంప్రదాయబద్ధంగా ఆవు పిడకలతోని ఆవు నెయ్యి వేసి పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే ఈ భోగి మంట వేస్తామండి. కానీ మనకి చెడు శ్వాస కలిగినటువంటి లేదా శ్వాసకి ఇబ్బంది కలిగినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ రబ్బర్ వస్తువులు కానీ ఇందులో వేయకూడదండి. ఇది ప్రకృతిని శుద్ధి చేసిన కార్యక్రమం ఈ భోగి అండి. అలాగే మన ఇంట్లో పనికిరానటువంటి చెత్త సామాను కానీ ప్లాస్టిక్ రబ్బర్ కానీ ఏవైనా ఇందులో వేసి దహించి ఇల్లును కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుందండి. రేపటి నుంచి మనకి మకర సంక్రాంతి ఏర్పడుతుంది కాబట్టి ఉష్ణం ఏర్పడుతుంది కాబట్టి చలి తగ్గిపోతుంది కాబట్టి ఉష్ణాన్ని భరించడానికి ప్రత్యేకంగా ఈ భోగి మంట మనకు ఉంటుందండి. మన ఎక్కడా లేనటువంటి ప్రపంచంలో గొప్పగా చెప్పుకోదగినటువంటి సంక్రాంతి 3 రోజుల పండుగ అండి. మొదటి భోగభాగ్యాలతో అందరం కలిసి పండుగండి. 2 పెద్దల్ని మకర సంక్రాంతి కూడా తలుచుకుంటూ తర్పణాలు వస్త్రాలు ఇచ్చే పండుగండి. మన జంతువులు నిరంతరం కూడా వ్యవసాయ దేశం కాబట్టి మనకు ఉపయోగపడే ఆవులు, ఎద్దులు, దున్నలు వాటన్నిటినీ కూడా రేపు పూజించి వాటికి ఆహారం పెట్టి చక్కగా చేసినటువంటి మంచి రోజండి. ఇది ముఖ్యంగా వ్యవసాయం చేసినటువంటి రైతుల దినోత్సవం అండి. ఇక్కడ మా రైతు నాయకులు సిపిఎం లీడరు మా అప్పలరాజు గారు కూడా ఉన్నారు. వారి సన్నిధిలో కూడా రైతు సంక్షేమం అంతా ఈ భారతదేశంలో జరగాలని మరొకసారి కోరుకుంటూ వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ జిందాబాద్, వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్, వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ జిందాబాద్. ఓకే సార్.